ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి నోన్ శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం, మరి ఇది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట. సరే, ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు. ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీకి, ఆర్ అన్ని రాజకీయ పార్టీలకి, ఒక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ రోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్స్, ప్రజాకంటకంగా తయారైన క్రిమినల్స్ని పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే, మరి వాళ్ళకి మద్దతుగా ఇటువంటి వెధవలకి నేనున్నాను అంటూ మరి అక్కడికి వెళ్ళి భుజం తట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం. దిస్ ఈజ్ గోయింగ్ టు బి పొలిటికల్ వాటర్లూ. ఎనీహౌ, ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా నేను స్పృశించాలనుకుంటున్నా. ఒక నిందితుడు పేరు జాన్ విక్టర్. డెఫినెట్గా జాన్ విక్టర్ కాంట్ బి ఏ హిందూ. ఐ మీన్ he can't belong to SC community as per the కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ప్రకారం మన సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం కూడా మళ్ళీ కొంతమందికి డౌట్లు వచ్చి, నేను ఎన్నోసార్లు చెప్పా, మరి చాలామందికి డౌట్లు వచ్చినాయి. మన రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది ఒకసారి మతం మారిన తర్వాత. మరి జాన్ విక్టర్ డెఫినెట్గా వెరిఫై చేస్తే తను బీసీసీఏ అవుతాడు. మరి దళితుడని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా దిగజారుడు రాజకీయాలకి పరాకాష్ట. ఇక్కడ నేను గతంలో మాట్లాడిన అంశం ఈ అంశం కాబట్టి ఈ అంశాన్ని మరి నన్ను దారుణంగా హింసించిన వ్యక్తులు సరే ఏమీ చేయలేదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. సరే, ఆలస్యమైనప్పటికీ నో డౌట్ ఆలస్యమైంది. ఇప్పుడు వచ్చి సునీల్ కుమార్ని ఇంకా పిలవలా. బహుశా అతను వెనుకున్న, అతను ఊహల్లో సృష్టించుకున్న ఆర్మీని నిజంగా ఉన్నారని ఎవరైనా భయపడుతున్నారేమో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు సునీల్ కుమార్ని పిలిచి విచారించకపోవటం డెఫినెట్గా అది సముచితం కాదు. బట్ ఎనీహౌ, చట్టం పరిధి ఎక్కువ, ఆలస్యమైనప్పటికీ న్యాయం జరుగుతుందనే విశ్వాసం నాకు ఉంది. ఏదో రామాయణంలో బ్రతుకు అట్లాగా ఆ టాపిక్ వచ్చింది. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది, రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు. ఏ ప్రభుత్వంలో అయినా లా అండ్ ఆర్డర్ బాగుంటేనే ప్రజలు సురక్షితంగా ఉంటారు. అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. మరి ఇవాళ ఇటువంటి గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి అని చూస్తున్న ప్రభుత్వం ఒకవైపు, వాళ్ళకి తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్న ఓన్లీ ప్రతిపక్షం మరొక వైపు. చూద్దాం మరి ఈ రాజకీయ